పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లను అదునుగా చూసుకొని దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ నల్లపు లింగయ్య మద్దూరు పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో నివాసం ఉంటున్న పోతుల లత, ఆమె భర్త పోతుల కృష్ణ దంపతులు రోజువారీ పనుల నిమిత్తం వెళ్లిపోగా అద్దెకు నివాసం ఉంటున్న వారి ఇంట్లో బీరువాలో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు సుమారు 6.5 తులాలు గుర్తు తెలియని దొంగలు మధ్యాహ్నం సమయంలో దొంగిలించుకొని పోయారని తేదీ 21/10/2024 నాడు మద్దూరు పోలీస్ స్టేషన్లో వారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకొని వారి నుంచి దొంగిలించబడిన 6 తులాల బంగారం, నిందితులు వాడిన 3 సెల్ ఫోన్లు, ఒక బజాజ్ కంపెనీకి చెందిన 150cc పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సిఐ కోస్గి దస్రు నాయక్ పర్యవేక్షణలో ఎస్ఐ రామ్లాల్, మద్దూరు హెచ్సి వసురాం నాయక్, పిసి భీమప్ప, చు పుల్లయ్య నాయకులను డీఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. వీళ్ళిద్దరూ A1 A2 ఇద్దరు మాకు ఉదయం స్నేహితులా లేకపోతే ఎట్లా వీళ్ళు A2 కూడా ఇక్కడ నిందితులు కేసుల్లో పగటిపూట మాకు తిరిగి వచ్చేసరికి పగటిపూటలోనే తన ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి 6.5 తులాల బంగారం పోయిందని చెప్పేసి కంప్లైంట్ మీద మా మద్దూరు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే క్రమంలో అనుమానాస్పదంగా సాంకేతిక ఆధారాన్ని చేసుకొని పరిశోధన చేస్తున్న సమయంలో ఈ మల్లకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన బోయ అలియాస్ తలారి నర్సింహులు 32 years ఉంటాయి. ఆయన తర్వాత అదే గ్రామానికి చెందిన ఇంకొక నర్సింహులు 30 years ఉంటాయి. వీరు ఇటు నేరం చేసినారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది, గుర్తించడం జరిగింది. వారి ద్వారా నుంచి ఈరోజు వాళ్ళు పట్టుకొని వారి ద్వారా నుంచి 6 తులాల బంగారం, అందాజ 3,50,000 రూపాయలు విలువ చేసి 6 తులాల బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో అతన్ని ఇంకా విచారణ చేసినట్లయితే అతను ఈ మన నారాయణపేట జిల్లాలోనే ధన్వాడ అండ్ నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనం చేసినట్టుగా తెలిసింది. ఇంకా ఆ ప్రాపర్టీ కూడా రికవర్ కావాల్సింది. ఇతన్ని ఇంకా మనం ఎంక్వైరీ చేసినట్లయితే ఇతన్ని అతని దగ్గర నుంచి బంగారు వస్తువులు మరియు సెల్ ఫోన్లు అండ్ ఒక బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని మనం విచారణ చేస్తున్న సమయంలో తెలిసింది ఏంటంటే ఇతను గతంలో కూడా ఇతను 20 కేసులు గతంలో ఇన్వాల్వ్ అయింది దొంగతనం కేసులలో. గతంలో పోయిన కొత్తగూడ పోలీస్ స్టేషన్ ప్రివెంటివ్ పీడీ యాక్ట్ కూడా పోయొచ్చు. ఎవరు తలారి నర్సులు, బోయ తలారి నర్సులు గతంలో క్రిమినల్ చరిత్ర ఉంది, పోయొచ్చు. ఇట్టి రికవరీలో యాక్టివ్గా పనిచేసిన దస్రు కోస్గిసి దస్రు నాయక్ పర్యవేక్షణలో ఎస్ఐ రామ్లాల్, మద్దూరు ఎస్ఐ రామ్లాల్ మరియు జమదార్ వసురాం నాయక్, తుల్జా నాయక్ అండ్ భీమప్ప జవాన్లను మా జిల్లా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాము. మరియు వారికి సూటబుల్ రివార్డ్స్ అనేది జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ విదిన్ 1 monthలోనే కేసు చేయడం జరిగింది. ఎంటైర్ ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రికవర్ చేయడం జరిగింది. వీరిని తర్వాత తదుపరి రిమాండ్ తరలించడం జరుగుతుంది.